గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానరేటంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా కేసీఆర్ లెక్క పెట్టుకోండి అన్నటువంటి హెడ్లైన్ తో ఇచ్చారు. మొన్న కేసీఆర్ అంటే ఈ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం ఉంటుంది, 104 స్థానాలు ఉన్నటువంటి గత ప్రభుత్వాన్నే బీజేపీ పడగొట్టాలనుకుంది, 64 అభ్యర్థులు ఉన్నటువంటి కాంగ్రెస్ ఊరుకుంటుందా, మరోవైపు 20 నుంచి 25 మంది మాతో టచ్ లో ఉన్నారు, గతంలో వస్తాను అన్నారు, నేనే వద్దని ఆపాను, ఏదైతే కామెంట్ చేశారో దానికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి నిన్న కౌంటర్ అటాక్ చేసిన పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం లెక్క పెట్టుకోండి, కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్ వైరు లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మసైపోతారు, కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది, మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే భారాస కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే అంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావులు నామినేషన్ దాఖలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. నిన్న విజయ్ సంకల్ప్ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ నిర్మాణమే బీజేపీ లక్ష్యం, కానీ గత బీఆర్ఎస్ ప్రజలను లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీయే, మాది నిర్మాణానికి కృషి చేసే పార్టీ అని చెప్పేసి కేంద్ర మంత్రి అన్నారు. ఇక కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేడు సీఎం ను కలిసిన ప్రకాష్ గౌడ్ 1-2 రోజుల్లో చేరిక, హస్తం గూటికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారు అని చెప్పేసి మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులు ప్రయోగించారు. రెండో రోజు 57 నామినేషన్లు, మొదటి రోజు 42 నామినేషన్లు దాఖలైనటువంటి 42 మంది అభ్యర్థులు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిన్న 57 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి కథనాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ పైన టాప్ లో ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే, తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు, కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు, తెలంగాణలో మాకు 10 సీట్లు పక్కా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు, ఢిల్లీ మద్యం స్కామ్లో కవిత కీలకం, ఏపీలో కూటమిదే అధికారం, బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకు సంబంధించి వార్తను హైలైట్ చేసింది పైన టాప్ లో ఆంధ్రజ్యోతి. ఇక టచ్ చేసి చూడు అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ కు సవాల్ విసిరారో దాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. హై టెన్షన్ వైరులా మా ఎమ్మెల్యేల చుట్టూ నేనుంటా, కాంగ్రెస్ ను ముట్టుకుంటే మాడి మసైపోతారు, రోజు సాయంత్రం లెక్క చూసుకోండి, మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఏదైతే నిన్న మహబూబ్ నగర్ సభల్లో మాట్లాడారో సో దాన్నే హైలైట్ చేశారు. ఇక రాష్ట్రాన్ని దోచేశారు అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ అవినీతి పార్టీ, అది చూడలేకే ఈటెల బీజేపీలో చేరారు, 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు అంటున్నారు రాజ్నాథ్ సింగ్. మరోవైపు శక్తివంతమైన భారతే మా లక్ష్యం అని అంటున్నారు. ఇక రెండో రోజు అదే జోరు, చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ, మొత్తం 57 మంది అభ్యర్థులు, 69 నామినేషన్ల దాఖలు, 100 కేంద్రంగా ప్రచారం, 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో 3 పార్టీల ప్రతివ్యూహాలు అంటూ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అన్నదానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక తొలి దశ పోలింగ్, నిన్న తొలి విడత పోలింగ్ జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. మొత్తం 102 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించి ఓవరాల్ గా 62.37% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అయితే అత్యధికంగా 80.1% పోలింగ్ నమోదైంది. బీహార్లో కేవలం 48.5% పోలింగ్ నమోదైంది. మొత్తానికి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 చోట్ల నిన్న ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కేసీఆర్ పోరుబాట అన్నటువంటి హెడ్లైన్ తో 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు, మిర్యాలగూడలో మొదలు, సిద్దిపేటలో ముగింపు, జిల్లాల్లో రాత్రి బస, బహిరంగ సభలకు యోచన. ఇక
కల్లంలో కన్నీళ్లు అంటూ అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు, కొనుగోలు కేంద్రాల్లో నీటిపాలైన వడ్ల కుప్పలు, సిరిసిల్ల జిల్లాలో తడిసిన 10,000 క్వింటాళ్లు, పలు జిల్లాల్లో నేలవాలిన పంటలు, రాలిన మామిడి, యాదాద్రి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సానికి సంబంధించి వార్తనిస్తూ కల్లంలో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగా చేసింది. 70 లక్షల మంది రైతుల్ని వంచిన సర్కార్ రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైన అని రేవంత్ అనలేదా? అబద్దాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటాపోటీ, 6 గ్యారంటీలు కావవి, 100 అబద్దాలు. బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ ఫైర్. 100 రోజుల్లో రుణమాఫీ అనలే, మాఫీ చేస్తామని చెప్పినాం, ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు. రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు, అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్య లేదు. ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారు. కుట్రలెన్ని చేసినా 5 ఏళ్లు మాకు డోకా లేదు అంటున్నారు భట్టి విక్రమార్క. ఎత్తు పెంచుడు నిండా ముంచుడే, ఇచ్చంపల్లి బరాజ్తో తెలంగాణకు తొలి ప్రమాదం, దిగువన గోదావరి నీళ్లపై రాష్ట్ర హక్కుల గల్లంతు అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. అయితే తమిళనాడు కోసం తెలంగాణ పనం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ వెలుగు చూద్దాం. రెండో రోజు 57 మంది నామినేషన్. ఈ నెల 25న గడువు ముగుస్తుంది నామినేషన్స్ వేయడానికి. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఇక బాండ్రైటం విషయానికి వస్తే నిన్న రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు బిడ్డ, ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. ఇక ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి 62% పోలింగ్ నమోదైంది అని చెబుతూ ఫస్ట్ ఫేజ్ ఎట్ 62%. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే, వైకాపా వైన్స్ ప్రొప్రైటర్ జగన్ సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ, షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు, ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు, ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంపులు, సహకరించిన అధికార యంత్రాంగం, నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు, పలుచోట్ల వెలుగు చూస్తున్న నిలువలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం. 5 ఏళ్ల పాలనలో సర్వనాశనం, జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు, ఆలూరు సభలో చంద్రబాబు. ఇక తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అంటూ ప్రశాంతంగా పోలింగ్, సార్వత్రిక ఎన్నికల తొలి విడత పూర్తి, 62.37% ఓటింగ్ నమోదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. తొలిదశ పోలింగ్ 62.37% అంటూ పైన టాప్ లో ఈ వార్తనిచ్చారు. ఇక మరోవైపు, మేం మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ, ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు, కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం, ఛార్జ్షీట్ అందరికీ అందుబాటులోనే, అవినాష్ అఫిడవిట్లో ఈ కేసు అని చెబుతూ సునీత ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించే వార్తను హైలైట్ చేశారు. జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్, ఆయన నైజం దోపిడీ విధ్వంసమే అన్న చంద్రబాబు. ఇక సాక్షి చూద్దాం. బాబు గురి గులకరాయిపైనే, కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ధ్వజం, ఫ్యాన్ కు 2 ఓట్లేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్లీ కత్తిరింపులు, అన్ని ముగింపులే, చంద్రముఖి నిద్ర లేస్తుంది, పశుపతి వదల బొమ్మాలి అంటాడు, 5 ఏళ్లు రక్తం తాగేందుకు మీ ఇంటికొస్తాడు, గతంలో పలు కారణాలతో నాకు ఓట్లేయని వారు ఆలోచించండి. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ఏవైతే మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథ.